రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలువురికి పద్మ అవార్డులను ప్రదానం చేశారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్కు ప్రకటించిన పద్మ విభూషణ్కు ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ అందుకున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. సామాజిక సేవ చేసినందుకు ఆమెను అవార్డు ఆవరించింది. అయితే అలాగే చిరంజీవి స్వామి కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. श्री 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 त्रिदंडी चिन्ह मुलायम सिंह यादव मरणोपरांत लोक कार्य उनके पुत्र श्री अखिलेश यादव। ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఎస్ఎస్ రాజమౌళి కుటుంబం మొత్తం ఈ కార్యక్రమానికి హాజరైంది. ఇక సూపర్ 30 ఎడ్యుకేషన్ ప్రోగ్రాం వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్, బాలీవుడ్ నటి రవీనా తాండాన్ కూడా ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏడాది 106 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డుల ప్రధానోత్సవం మార్చిలోనే జరిగింది. ఆ రోజు అవార్డు అందుకోలేకపోయిన పలువురికి రాష్ట్రపతి వీటిని ప్రదానం చేశారు. श्री 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 त्रिदंडी ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని కార్యక్రమం జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ ఏడాది 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా 6 పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీలు దక్కాయి. మార్చి 22న 50 మందికి అవార్డులు ఇచ్చారు. మిగిలిన వారికి ఏప్రిల్ 5న అందజేశారు. श्री मरकत मणि कीरवानी कला